రైట్ ఇన్ఛార్జ్ వీసీల పైన నియామకాల పైన ఏదైతే మీ ఓఈ పైన స్పందన ఏం చెప్తారు? నా పేరు అవినాష్ అన్న, ఎంఏ సెకండరీ ఉస్మాన్ ఇన్స్టిట్యూట్ విద్యార్థిని. ఏదైతే నిన్న మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాల యొక్క వీసీల యొక్క పరిధి వాళ్ళ యొక్క గడువు తేదీ నిన్న ముగిసింది. ఇప్పుడు ఈ గడువు తేదీ ముగిసేంత కాలం ఉన్నటువంటి పరిధిని నువ్వు ఏం చేసినావు? ఇది ఒక ప్రభుత్వం ఏం చేసింది? అసలు ఏం చేసింది? ఇప్పుడు ఉస్మాన్ ఇన్స్టిట్యూట్ అసలు ఈ ప్రభుత్వానికి తెలుసా? విశ్వవిద్యాలయాలు కేటాయించినటువంటి ఒక వీసీల యొక్క వైస్ ఛాన్సలర్ను కేటాయించే తరుణంలో ఆ యొక్క సందర్భంలో సెర్చ్ కమిటీ ఒక దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఇక్కడ పనిచేసినటువంటి ప్రొఫెసర్లు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి నివేదికను తీసుకున్న తర్వాత ఒక వీసీ గారిని నియమిస్తారు. కానీ ఒక గత ప్రభుత్వం నియమించినప్పుడేమో బంబేలు పొద్ది మొత్తం మీకు చేత కట్టేదా అని చెప్పేసి విద్యార్థులను ప్రలోభపరిచి విద్యార్థులను ఒక తప్పుదోవ పట్టించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైంది? నీ చేతిలో ఉంది కదా గవర్నమెంట్, నువ్వు ఎందుకు ఇన్ఛార్జ్ వీసీ కేటాయిస్తున్నావు? నీకు దమ్మలేదా? ఏమైంది రేవంత్ రెడ్డి గారు? ఏంది బేరసారాలు గుర్తులేవా? సంచులు అంతలేవా? ఎన్ని కోట్ల గుర్తుంది బేరం? ఎక్కువ ఎవరు డబ్బులు ఇస్తారు అని వెయిట్ చేస్తూ ఉన్నావా? ఇప్పుడు ఎవరైతే వచ్చేటువంటి వీసీఆర్ కావచ్చు, ఎవరిని నియమించాలి? ఇక్కడ విద్యార్థుల సమస్యల పట్ల ఎవరైతే విద్యార్థి సమస్యలు తెలుసుకొని ఇక్కడ చదివేటువంటి విద్యార్థి ఎవరైతే ప్రొఫెసర్ అవుతారో ఆ యొక్క ప్రొఫెసర్ని కనుక కేటాయిస్తే విద్యార్థులకు సమస్యలు అనేది తెలుస్తుంది. ఆయన కూడా ఇక్కడ చదివిన విద్యార్థి కాబట్టి ఇక్కడ సమస్యలు ఏం జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకు ఫుడ్ సమస్య ఉంటుంది కావచ్చు, లైబ్రరీ ఉన్నటువంటి బుక్లకు సంబంధించిన ఆ యొక్క ప్రొఫెసర్ తెలుస్తుంది కాబట్టి నువ్వు వారిని కేటాయించాలి. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న ఒప్పు అవుతుందా? సిగ్గుండలే కొంచెం ప్రభుత్వానికి. ఇప్పుడు సెర్చ్ కమిటీ అని అసలు ఈ యొక్క ప్రభుత్వానికి సెర్చ్ కమిటీ అని ఉంటుంది. వాళ్ళ యొక్క ఏదో ప్రొఫెసర్ ఉంటారో వాళ్ళని కేటాయిస్తని చెప్పేసి విషయం తెలుసా? అంటే సెర్చ్ కమిటీ చేయకుండా డైరెక్ట్ నియమిస్తున్నారు. డైరెక్ట్ నియమిస్తున్నారు కదా. సెర్చ్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళకి నివేదిక తీసుకోకుండా కేవలం నాకు తెలిసి ఇప్పుడు ఏం నడుస్తున్నదంటే ప్రస్తుతం ఉస్మాన్ చర్చలో ఏం నడుస్తున్నదంటే ఇప్పుడున్నటువంటి వీసీలు అయితే ఎవరైతే పోటీ పడుతూ ఉన్నారో కేవలం వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బులు వాళ్ళకి ఇస్తారు, ఈ బేరసారాలు ఈ సంచిలో ఎక్కువ అయితే ఓలిస్తారో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. అందుకే కదా ఇంతవరకు నువ్వు ఈ గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పైనప్పుడు నువ్వు చేస్తే ఒప్పు అవుతుందా? విద్యార్థి ఏమైనా పిచ్చోళ్ళ? ఇక్కడ విద్యార్థులకు తెలియదా అసలు వీసీని ఎట్లా నియమించి నువ్వు చదువుకోబోతున్నచ్చు? నీ యొక్క డమ్మీ లేచి ఫేక్ బేరించి నువ్వు రావచ్చు. కానీ ఇక్కడ మేము చదువుకొని వచ్చినాం కదా, మాకు తెలియదా అసలు వీసీని నియమిస్తారు, ఎట్లా నియమించాలని చెప్పేసి మాకు తెలియదా? ఇంతవరకు కూడా ఉస్మాన్ మేము ఏం క్వశ్చన్ చేస్తామంటే ఇంత గత ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నాం కూడా ఒక విద్యాశాఖ మంత్రి గతిలేడు ప్రభుత్వంలో ఇప్పుడు సిబిఐ కూడా మన రిలీజ్ చేశారు. ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రి గతిలేడు. ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు వేసినటువంటి వీసీని కూడా విద్యాశాఖ మంత్రి లేకుండా నియమిస్తూ ఉన్నావు. ఎక్కడ పోతుంది? ఇప్పుడు విద్యార్థులకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా అని చెప్పేసి ఒక విద్యార్థులు మోసం చేసి కదా నీకు ప్రభుత్వం ప్రభుత్వం చీరలో కూర్చున్నది. మరి విద్యార్థులు ఎట్లా పట్టించుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గతిలేడు. ఏం చేస్తూ ఉంది? విద్యార్థులారా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను ముంచే ప్రభుత్వం తప్ప వాళ్ళకు ఆలోచించే ప్రభుత్వం కాదని చెప్పేసి విద్యార్థులు కూడా అర్థమవుతూ ఉన్నది. చిల్లి ఇప్పటి వరకు నువ్వు 100 రోజులు అయితే తరుణంలో 100 రోజులు దాటుకొని నెలలు దాడుతున్నావు కూడా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి గదిలేడు. నువ్వేం చేస్తావు? కొంచెం సిగ్గుచారం ఉండాలి కదా. ప్రజాపాలన అని చెప్తా ఉంటారు. ఇదే మేము కూడా అదే అంటున్నాం. ఈ ప్రజాపాలన అని చెప్పేసి ఉస్మాన్ విద్యార్థులను ఇతర జియో నెంబర్ 46 అని చెప్పేసి ఇతర కొన్ని సందర్భాలు ఉస్మాన్ విద్యార్థులకు అంటగట్టి ఇలా నువ్వు ఏం చేస్తా ఉన్నావు? కేవలం విద్యార్థులను ప్రలోభపరిచి వాళ్ళకు తప్పుదనం పట్టించి నీ కేవలం నీ రాజకీయ ప్రయోజనాల కోసం నీ యొక్క పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం కోసం ఇలా విద్యార్థులు ఉపయోగించుకొని కానీ ఇప్పుడు నువ్వు విద్యార్థులను చూసే దిక్కులేదు. నీకు విద్యార్థులను పిచ్చోలు కాదు కదా. తప్పకుండా నువ్వు చేస్తానని నేను తప్పకుండా గల్లా పట్టుకుని అడుగుతానని నేను చెప్తా ఉన్నాను.